జూన్ 12 మధ్యాహ్నం 1:39 గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం బయలుదేరింది. అందులో మొత్తం 242 మంది ప్రయాణికులు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశయాలు, ఇంకొందరికి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే లక్ష్యాలు, ఇలా అందరికీ విభిన్న ఆలోచనలు. కానీ ఎవ్వరు ఊహించి ఉండరేమో మరికొద్ది నిమిషాల్లోనే తామంతా ప్రాణాలు కోల్పోతున్నామని. విమానం రన్వే నుంచి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 1:39 బయలుదేరింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కు దాదాపుగా 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం నిమిషానికి 475 అడుగుల వేగంతో పైకి లేచింది. అయితే ఏమైందో తెలియదు. మృత్యు ఎటువైపు నుంచి కబిలించిందో కూడా తెలియదు. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఉన్నట్లుండి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గరిష్టంగా 625 అడుగుల ఎత్తుకు వెళ్లిన విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొస్తూ ఓ బిల్డింగ్ పై క్రాష్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్న ప్యాసింజర్స్ ఒక్కసారిగా మృత్యు ఒడిలోకి చేరారు. ఇటు ప్రమాదానికి గాని ఆ ఫ్లైట్ కు గాని ఏమాత్రం సంబంధం లేని ఓ బిల్డింగ్ పై కూలడం, అది కూడా ఒక మెడికల్ కాలేజ్ కావడంతో అందులో చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇదంతా కూడా జస్ట్ నిమిషాల్లోనే జరిగిపోయింది. ఎక్కడ చూసినా శిథిలాలు, గుట్టలుగా శవాలు. ఇంత ఘోర విమాన ప్రమాదం జరగడం బహుశా మన దేశంలో ఇదే తొలిసారి. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ వాటి తీవ్రత ఈ స్థాయిలో లేదు. అసలు అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే సాంకేతిక లోపమా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ప్రమాదానికి జరగడానికి ముందు బోయింగ్ 787 విమానంలో గతంలో కూడా చాలా సార్లు సాంకేతిక లోపం తలెత్తినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. హైడ్రాలిక్ లీకేజ్, రాడార్లు పనిచేయకపోవడం, ఇంజన్లు మొరాయించడం, ఇలా చాలా లోపాలే ఆ విమానంలో ఉంటూ వచ్చాయట. అయితే వాటిని ఎప్పటికప్పుడు కూడా సవరిస్తూ ఫ్లైట్ రన్ చేస్తూ వచ్చింది ఎయిర్ ఇండియన్ కంపెనీ. ఈ బోయింగ్ 787 విమానాన్ని 2012లో ఎయిర్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దాదాపుగా 13 ఏళ్ల పాటు ఈ విమానం రన్ అవుతూ వస్తోంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఇతర విమానాలతో పోలిస్తే ఈ బోయింగ్ 787 విమానంలో తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతూ వస్తోందని ప్యాసింజర్స్ గతంలో కూడా చాలా సార్లు కంప్లైంట్ చేశారట. అయితే వాటిని తాత్కాలికంగా పరిష్కరిస్తూ రన్ చేస్తూ వస్తోంది ఎయిర్ ఇండియన్ సంస్థ. ఒక ఫ్లైట్ టేకాఫ్ కావడానికి ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు, అసలు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు, ఈ విషయాలపై కూడా ఓ లుక్ చేద్దాం. ఒక విమానం టేకాఫ్ కావడానికి ముందు కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, రన్వే పై పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, వీటిని చెక్ చేయడంతో పాటుగా రాడార్ సిస్టమ్ పనితీరు, హైడ్రాలిక్ సిస్టమ్, కరెంటు సప్లై, ఇలా వీటన్నిటిని కూడా పక్కాగా ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాతే ఏ ఫ్లైట్ అయినా కూడా గాల్లోకి ఎగురుతుంది. వాటిలో ఏ ఒక్కటి తేడా కొట్టినా ఊహల కందని ప్రమాదాలను చవి చూడాల్సి ఉంటుంది. అందుకే విమానయాన సంస్థలు ఈ టెస్టులను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తాయి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ లో ప్రమాదం ఎలా జరిగింది? దీనికి మెయిన్ రీజన్ ఏదైనా సమస్యను ముందుగానే అంచనా వేయలేకపోవడం. ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రధానంగా హైడ్రోజన్ లీకేజ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. అలాగే ఇంజిన్ కు ఇంధనం సప్లై కాకపోవడం వల్ల కూడా ఫ్లైట్ వేగం తగ్గి కూలిపోయిందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే వీటిపై క్లారిటీ లేదు. ఒక విమానం ప్రాపర్ గా పని చేయాలి అంటే అందులో ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో హైడ్రాలిక్ సిలిండర్స్ కూడా అంతే ముఖ్యం. విమానం గాల్లో ఎగరడానికి, ఇంజిన్ పనితీరును మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటి సిస్టమ్ ఏమాత్రం దెబ్బతిన్నా కూడా విమానం ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోయి ఒకసారిగా కింద పడుతుంది. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినడానికి కూడా చాలా రకాల కారణాలే ఉన్నాయి. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు పక్షులు వీటిని తాకడం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా లీకేజ్ ఏర్పడడం, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఫ్లైట్ పనితీరులో వెంటనే మార్పు మొదలవుతుంది. మెల్లగా రాడార్స్ పనిచేయడం ఆగిపోతాయి. ఆ తర్వాత ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ కావడం, కూలిపోవడం లేదా ఫ్లైట్ లో మంటలు చెలరేగడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు అందులో ఉండే పైలట్ మేడే కాల్ పంపవచ్చు. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ టైంలో పరిస్థితి చేదాటినప్పుడు ఎయిర్ కంట్రోల్ రూమ్ కు పంపించే ఒక రేడియో సిగ్నల్. విమానంలో ఇంధనం పనిచేయనప్పుడు, మంటలు చెలరేగినప్పుడు లేదా సడన్ గా
డీకంప్రెస్ అయినప్పుడు అందులో ఉండే పైలట్ మేడే అని 3 సార్లు పలకాలి. దీంతో ఎయిర్ కంట్రోల్ రూమ్ వెంటనే అలర్ట్ అయ్యి అత్యవసర ప్రోటోకాల్ ను ఏర్పాటు చేస్తాయి. అయితే అన్ఫార్చునేట్లీ అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ లో పైలట్ మేడే కాల్ పంపిన ఆ నెక్స్ట్ నిమిషంలోనే ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఫలితంగా మన దేశ చరిత్రలోనే ఎన్నడూ చెవి చూడని ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్, సిబ్బంది, పైలట్స్ ఇలా అందరూ కూడా విత్ ఇన్ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఇంత ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం. అలాంటిది ఒక్కడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలు రక్షించుకున్నాడు. 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి 11A సీట్లో కూర్చొని తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. సాధారణంగా ఈ సీట్ కు కిటికీ లేకపోవడం వల్ల ప్యాసింజర్స్ ఇందులో కూర్చోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ విశ్వాస్ కుమార్ మాత్రం ఈ సీట్లో కూర్చోవడం వల్లనే ప్రాణాలు దక్కించుకోగలిగాడు. అయితే ఫ్లైట్ కూలిపోయే టైంలో ఇతను కిందికి దూకేశాడని, అందుకే ప్రాణాలు దక్కించుకోగలిగాడని వార్తలు వస్తున్నాయి. కానీ అతను చెప్తుంది ఏమిటంటే ఫ్లైట్ కూలే టైంలో అతను ఒక్కసారిగా సీటుతో పాటుగా కింద పడిపోయినట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోవడం వల్ల ఏది తనకు గుర్తులేదని లేచి చూడగానే చుట్టూ విమాన శకలాలు, చనిపోయిన వారి శవాలు తనకు కనిపించాయని, అవన్నీ తనను ఎంతో బాధించాయని ఆవేదనతో అతను చెప్పుకొచ్చాడు. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా చాలానే జరిగాయి. 1990లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వేను తాకి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 92 మంది మృతి చెందారు. అలాగే 1993లో ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయ్యే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా మంటలు చెలరేగి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కూడా దాదాపుగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో విమాన ప్రమాదాలు జరిగాయి. వీటన్నిటితో పోలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఘోర విమాన ప్రమాదం ఏదైనా ఉందా అంటే అది రాడార్ ప్రమాదం. ఈ ప్రమాదంలో 2 ఫ్లైట్లు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల దాదాపుగా 583 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఊహకందని ప్రమాదాలు ఎన్నో జరుగుతూ వస్తూ ఉన్నాయి. కేవలం ఫ్లైట్ జర్నీల వల్లనే కాకుండా రైల్వే ప్రయాణం, బస్సు ప్రయాణం ఇలా ఎందులోనైనా కూడా ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న లోపాలను కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే తదుపరి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. విమానయాన సంస్థలు, రైల్వే, నావీ, రోడ్డు సంస్థలు చాలా బాధ్యతగా నిర్వర్తించాలని కోరుకుందాం. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే మిస్ అవ్వకుండా చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.